ఇక్కడ జోగి రమేష్ అతన్ని సిఐడి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి విషయంలో పిలవటం కొద్దిగా ఆలస్యమైందేమో అనుకుంటున్నానండి. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం వచ్చిందని 10 నెలలు అయిపోతుంది. ఇలాంటి లెక్కలన్నీ మొదట 6 నెలల్లోనే సరి చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డగోలుగా వెళ్ళదు, చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ప్రశ్నే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరండి డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, భవిష్యత్తు, భరోసా ఇలాంటి వ్యవహారాల్లో ఆయన తలమూలకలై ఉంటాడు. కానీ మరి ఇటువంటి ఈ గ్యాంగ్ అందరినీ మరి ఏం చేయాలనేటువంటిది కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉండడం మాట వాస్తవం. ప్రజలు కూడా ఇవే చూస్తున్నారు. ఏమవుద్దా ఏంటి, వీళ్ళందరినీ ఇలా వదిలేస్తున్నారు ఏంటి, ఈ పావులన్నీ యథేచ్ఛగా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఈ 10 నెలల్లో కొన్నాళ్ళ కుబుసం పట్టి పక్కకు దాక్కున్నా ఇప్పుడు కుబుసం విడిచిన పావుల్లా బయటకు వచ్చి గుంటూరు అవతల నరికేస్తాం, గుంటూరులో యువతల లాక్పడతాం, బట్టలు ఉడదీస్తాం, ఇటువంటి మాటలు మాట్లాడుతాం. అంటే కుబుసం విడిచిన పాములు పొసకొడతా ఉన్నాయి. అంటే మరి 6-7 నెలల్లోనూ ఈ పాములు కూరలు తీసి విషం పిండేసి బుట్టలో పెట్టేస్తే అవి ఆ టైపు మాట్లాడడానికి తిరగడానికి అవకాశం ఉండేది కాదు అని నా అభిప్రాయం. సరే, వదిలితే వదిలేరు, ఆ ఇల్లు శుభ్రం చేసుకుని కార్యక్రమంలో పడిపోయారు. ఎందుకంటే మొత్తం ధ్వంసం చేసి లేత జామ తోటలో కోతులు గుంపు పడినట్టు పడింది, లేత కొత్తిమీర మళ్ళీ ఏనుగులు గుంపు పడినట్టు పడి విధ్వంసం చేసిపోయారు రాష్ట్రాన్ని. మరి దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో కొన్నాళ్ళు ఉపేక్షించారు అనుకుంటున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న ఆ అధికార గణం కొంతమందికి ఇంగువ కట్టిన గుడ్లాగా స్మెల్ ఇంకా పోదండి. ఆ జగన్ మీద ప్రేమ, జగన్ ప్రేమికులు అంటారు వాళ్ళని. ఎందుకంటే గతంలో 15-20 ఏళ్ల క్రితం ఈ టైప్ ఉండేది కాదు. రాను రాను అధికారుల్లో కూడా ఈ పార్టీల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా విభజన వచ్చేసింది. దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ సామాజిక వర్గాలకి ఆ ప్రాతినిధ్యం, అవకాశాలు లేవు. ఎందుకంటే ఎవరో కూడా లేరు అందులో. ఇది ఒక మైనస్ వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డికి అది ఒక అడ్వాంటేజ్. రాజశేఖర రెడ్డి పుణ్యమాపట మొత్తం నింపేసి పెట్టేసాడు, దాన్ని నిన్న కూరేయాడు. అంటే ప్లేస్ లేకపోయినా కానీ స్పేస్ చూసి కూరు పెట్టేసాడు వాళ్ళందరినీ. వాళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా పనులు చేస్తా ఉన్నారు. ఇకపోతే జోగి రమేష్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి, లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళి మంది మార్బలంతో అవాళ అతను పేట్రేగిపోయిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుందండి. అవాళ ఆ పార్టీకి మాకేం సంబంధం లేకపోయినా అవాళ నేను అక్కడ చుట్టుపక్కల కొంతమంది ఫోన్ చేసి, ఏమయ్యా మీరు అలాగా చేష్టలు ఉడికి చూస్తా ఉన్నారే, కళ్ళు వదిలి చూస్తున్నారు పైకి కిందకనే, మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఒక అతను దాడికి వచ్చాడు. సరే, అతను రావటం అనేటువంటిది మీకు సమాచారం ఉండదు, తెలియకపోవచ్చు. ఇదంతా వార్తా ప్రసార సాధనాల్లో బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో ఓరెత్తిపోతున్న తర్వాత అతన్ని వెనక్కి ఎలా వెళ్ళనిచ్చారని అడిగానండి. సరే, అతను వచ్చాడు కానీ వెనక్కి ఎలా వెళ్ళగలిగాడు అని అడిగారు. వాళ్ళు కూడా ఇంకేం మాట్లాడలేదు, ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఇక్కడ ఆ బరిదిగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు కూడా మేము అధికారంలో శాశ్వతంగా మేకు దగ్గట్టుకుని ఉండిపోతాం, మాకు తిరుగులేదు, మేమేం చేసినా చెల్లుతుంది. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసేస్తే, ఆయన ఇంటి మీదకే దాడికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ కూడా హతాశులు అయిపోతారు, వాళ్ళందరూ డిమారలైజ్ అయిపోతారు అనేటువంటిది వాళ్ళ స్ట్రాటజీ. అది ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయంలో నేను 82 నుంచి చూస్తున్నానండి. వాళ్ళ విషయంలో అది కుదరదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఎవడన్నా చెప్తేనో ఏదన్నా డబ్బులు ఇస్తేనో చేసి రకం కాదు. చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ లోకి తీసుకోవడానికి కారణం కూడా అదే కదా సార్. ఎస్, మీకు వీళ్ళందరూ కూడా స్వయం ప్రకాశకులు. వీళ్ళు ఎవరో ప్రేరేపిస్తే చేసి రకాలు కాదు. వాళ్ళు ఏమనుకుంటారో చేస్తారు. సమాజంలో ఒకవేళ ఏదన్నా పోకడ గిట్టకపోతే దాన్ని కూడా ఖండిస్తారు. మీరు ఇవాళ రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి ఒక అతను అసభ్యకరమైన ఒక పోస్టింగ్ లేకపోతే వీడియో చేస్తే దాని మీద పార్టీ తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకుని అతను అరెస్ట్ గా ఆదేశించారు. అరెస్ట్ కూడా చేసినట్టున్నారు, అదుపులో తీసుకున్నట్టున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా దాన్ని సహించలేదు, అతన్ని తప్పు ఇది ఇలా చేయకూడదని చెప్తున్నారు. అంటే వాళ్ళ విధానం అది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన కించపరిస్తే, ఆయన కుటుంబాన్ని కించపరిస్తే ఆయన సాక్షాత్ అసెంబ్లీలో నవ్వుకున్నాడు, వాళ్ళు ప్రోత్సహించాడు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. ఇదంతా మనం ఇప్పుడు ఇది కూడా చిచ్చే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇది ఆ కార్యకర్త చేసిన పనిని సమర్థించట్లేదు. కానీ
ఇతన్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు కదా, అయిన వాళ్ళకి ఆకలిలో కానవాళ్ళు కంచెలు పడి సొంత వాళ్ళే మీరు ఇలా చేస్తున్నారు కదా, బయట ఎలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని గుడ్లోడు తీస్తామన్నామండి, నరికేస్తా అన్నామండి మీద ఇంకా కేసు ఎందుకు నమోదు చేయలేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇలాగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించేలాగా ఉన్నాడని కేంద్ర హోంశాఖ చెప్పడం ఏంటండి, ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వయంగా మహిళా అధికారులు ఉన్నారు అక్కడ, వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడేటతను. ఇది టీడీపీ పార్టీ పరంగా వ్యూహాత్మక తప్పుదాలండి ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక నేను చెప్పేది ఏంటంటే, వైసీపీ పార్టీ శ్రేణులకి జగన్మోహన్ రెడ్డిని లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది గ్యాంగ్ నమ్ముకునే కంటే, ఆంధ్రప్రదేశ్ లో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మీకు ఇప్పుడు వైసీపీ శ్రేణులకి కాంగ్రెస్ బీజేపీ నచ్చదో, టీడీపీ కొంతమంది నచ్చదో, కొంతమందికి జనసేన నచ్చదు. అయితే ఇందులో కొంతమందికి జనసేన నచ్చుతుంది, టీడీపీ నచ్చుతాం, కొంతమందికి బీజేపీ నచ్చుతుంది, టీడీపీ జనసేన నచ్చకపోవచ్చు. వీళ్ళు ఏం చేయాలంటే, మీకు ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, ఈ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించింది. కాబట్టి మీరు ఆ వైసీపీ పార్టీని ఆల్రెడీ చాలా మంది వదిలిపోయారు, నాయకులంతా అదేనండి, ఆ లీడర్లంతా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కోయిలోళ్ళు పోగా మేజువాడి బృందం మిగులుతుంది. అలాగే కెలమెక్కని తప్పేళాలో మూతలు లేని మనసెమ్ములు ఉన్నాయి కూడా, అప్పుడు చూసుకోండి కావాలితే. ఈ క్యాడర్ అంతా కూడా వాళ్ళని నమ్ముకోకుండా కాంగ్రెస్ వైపు వెళ్తే, మీరు కోరుకున్నట్టుగా మీ రాజన్న బిడ్డే అక్కడ ఉంది, అలాగే మీరు మీ భావజాలానికి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ లో. రేపు ఎత్తున ఈ కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే ఉండాలనేటువంటిది నేను బలంగా కోరుకుంటాను. ఎందుకంటే ఇంత విలువల దిగజారిన వ్యవహారం కాంగ్రెస్ ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పటి నుంచో 40-50 ఏళ్ళ నుంచి రాజకీయం